హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన మగధ సామ్రాజ్యం కోసం తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో అంటే బుద్ధుని కాలంలో ఎన్ని మహాజనపదాలు ఉండేవి? ఆన్సర్ డి, 16 జనపదాలు ఉండేవి. మనం మగధ సామ్రాజ్యం కోసం తెలుసుకోబోయే ముందు మనకు ఇవి తెలియాలి ఫ్రెండ్స్. జనపదాలను మనం రాజ్యాలుగా గుర్తించుకుందాం. మొదటిది మగధ రాజ్యం. మగధ రాజ్యానికి రాజధానిగా రాజగృహం మరియు పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పాలించేవారు ఫ్రెండ్స్. 2 కాశీ. కాశీకి రాజధాని వారణాసి. 3 వత్స. వత్స రాజ్యంకి రాజధాని కౌసంబి. 4 పాంచాల, దీనికి రాజధాని హైచత్ర. 5 సూరసేన, దీనిని మధుర రాజధానిగా పాలించేవారు. 6 అశక లేదా అస్మక, ఈ రాజ్యానికి రాజధాని బోధన్ లేదా పోధన్యపుర. 7 గాంధార. గాంధార రాజ్యానికి రాజధాని తక్షశిల మరియు పుష్పలావతి. 8 కోసల. కోసల రాజధాని శ్రావస్తి లేదా కుషావతి. 9 వజ్జి. వజ్జి యొక్క రాజధాని వైశాలి. 10 చేది రాజ్యం, దీని యొక్క రాజధాని సుక్తిమతి. 11 కురు. కురు యొక్క రాజధాని హస్తినాపూర్ మరియు ఇంద్రప్రస్థనం. 12 అవంతి. అవంతి యొక్క రాజధాని ఉజ్జయిని లేదా మహిస్మతి. 13 కాంబోజా. కాంబోజీ యొక్క రాజధాని రాజపురం, ప్రస్తుతం ఇది పాకిస్తాన్ దేశంలో ఉంది. అలాగే 14 అంగా. అంగా యొక్క రాజధాని చంపా. 15 మల్లా. మల్లా యొక్క రాజధాని పావా మరియు కుషినగరం. 16 మత్స. మత్స యొక్క రాజధాని విరాట నగరం. ఈ 16 మహాజనపదాలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో అంటే బుద్ధుని కాలంలో ఏర్పాటైనవి. ఇందులో 14 రాచరిక వ్యవస్థ రాజ్యాలు, 2 వజ్జీ మల్ల అనే రాజ్యాలు, గణతంత్ర వ్యవస్థ గల జనపదాలు. ఈ 16 రాజ్యాలలో మగధ, కోసల, వత్స, అవంతి ఈ 4 బలమైన రాజ్యాలు ఉండేవి ఫ్రెండ్స్. మనం గమనించినట్లయితే మహిస్మతి, దేవయాని, కోసల రాజ్యం, అవంతిక, కాలఘోషుడు, కాలఘోషుడినే కాలకేయగా, ఇవన్నీ మనం బాహుబలి సినిమాలో చూస్తాం ఫ్రెండ్స్. రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన చతుర్ముఖ పోటీలో మగధ రాజ్యం మిగిలిన రాజ్యాలపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. దీంతో మగధ సామ్రాజ్యం అనేది స్థాపించబడింది. సెకండ్ క్వశ్చన్, 16 మహాజనపదాల గురించి మొదటగా వివరించిన గ్రంథం. ఆన్సర్ ఏ, బి సుత్తి పీఠకలోని అంగుత్తరనిక అనే గ్రంథం అనేది బుద్ధుని కాలంలో గల 16 మహాజనపదాల కోసం వివరించింది ఫ్రెండ్స్. నెక్స్ట్, భారతదేశ చరిత్రలో స్థాపించబడిన ప్రథమ సామ్రాజ్యం. ఆన్సర్ బి మగధ సామ్రాజ్యం. నెక్స్ట్, మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని. ఆన్సర్ ఏ రాజగృహ. పాటలీపుత్రం అనేది ఉదయనిధి కాలంలో తన రాజధానిగా చేసుకొని పాలించాడు. రాజగృహ అనేది బింబిసారుని కాలంలో తన రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. నెక్స్ట్, మగధ రాజ్యాన్ని పాలించిన రాజవంశాలు ఎన్ని? ఆన్సర్ సి 4 రాజవంశాలు. అవి 1 బృహద్రథ వంశం, 2 హర్యాంక వంశం, 3 శిశునాగ వంశం, 4 నందవంశం. మగధను పాలించిన తొలి వంశం. ఆన్సర్ ఏ బృహద్రథ వంశం. నెక్స్ట్ క్వశ్చన్, బృహద్రథ వంశ స్థాపకుడు. ఆన్సర్ బి బృహద్రథుడు. బృహద్రథ వంశంలో గొప్పవాడు ఎవరు అంటే జరాసంధుడు, అలాగే చివరివాడు రిపుంజయుడు. వీరి యొక్క రాజధాని గిరివ్రజ, దీనినే రాజగృహ అంటారు. బృహద్రథ వంశంలో చివరివాడు అయిన రిపుంజయుడిని బింబిసారుడు చంపి హర్యాంక వంశాన్ని స్థాపించాడు. నెక్స్ట్, మగధను పాలించిన 2వ వంశం. ఆన్సర్ బి హర్యాంక వంశం.
ఈ వంశ స్థాపనతోనే మగధ రాజ్యం విభృంజనకు గట్టి పునాదులు పడ్డాయి. నెక్స్ట్ హర్యాంక వంశ స్థాపకుడు ఆన్సర్ సి బింబిసారుడు. బింబిసారుడు ఎవరి సమకాలికుడు? ఆన్సర్ సి డి బుద్ధుడు మరియు వర్ధమాన మహావీరుడికి సమకాలికుడు. బింబిసారుని కాలంలోనే మగధ రాజ్య రాజధానిగా రాజగృహ అనేది ఉండేది. ఇతను కోసల రాకుమార్తె అయిన కోసలాదేవిని వివాహమాడి సంవత్సరానికి 1,00,000 సువర్ణాల ఆదాయం వచ్చే కాశీని కట్నంగా తీసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటిసారిగా సిద్ధ సైన్యంను రెగ్యులర్ అండ్ స్టాండింగ్ ఆర్మీను ఏర్పరిచిన రాజు ఎవరు? ఆన్సర్ ఏ బింబిసారుడు. సిద్ధ సైన్యంను ఏర్పరిచినందుకు బింబిసారునికి సేనియా లేదా శ్రేణిక అనే బిరుదు పొందాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా బౌద్ధ మతాన్ని స్వీకరించిన రాజు? ఆన్సర్ డి బింబిసారుడు. నెక్స్ట్, బింబిసారుని ఆస్థాన వైద్యుని పేరు? ఆన్సర్ ఏ జీవకుడు. ఇతనిని మెడిసిన్ కింగ్ అంటారు. ఇతను బుద్ధునికి కూడా వ్యక్తిగత వైద్యుడు. జీవకుడు ఏ వ్యాధికి వైద్యుడు అంటే కామెర్ల వ్యాధికి. జీవకుడు కోసం వివరించిన గ్రంథం ఏది అంటే మూల స్వరాస్తి వేద గ్రంథం. మూల స్వరాస్తి వేద గ్రంథం ప్రకారం జీవకుడిని బింబిసారుడు అవంతి రాజైన చండ ప్రద్యోతుని దగ్గరికి కామెర్ల చికిత్స కోసం పంపాడు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి పితృహంతకుడు? ఆన్సర్ బి అజాతశత్రువు. అజాతశత్రువు బింబిసారుని కొడుకు. తన తండ్రి అయిన బింబిసారుని చంపేశాడు. నెక్స్ట్, కునిక అని ఏ రాజుని పిలిచేవారు? ఆన్సర్ డి అజాతశత్రువుని. తన తండ్రి అయిన బింబిసారుని చంపడం వల్ల ఇతనికి కునిక అని పిలిచేవారు. నెక్స్ట్, పాటలీపుత్ర నగరాన్ని నిర్మించిన రాజు? ఆన్సర్ ఏ అజాతశత్రువు. తన విజయాలకు గుర్తుగా పాటలీపుత్ర నగరాన్ని నిర్మించాడు. రాజగృహకు 4 వైపులా 4 లోహ చైత్యాలను నిర్మించిన రాజు ఎవరు అని అడిగితే ఆన్సర్ అజాతశత్రువు. నెక్స్ట్ క్వశ్చన్, మహాశిలకంటక రథముసలం అనే నూతన యుద్ధ పరికరాలను ఉపయోగించిన రాజు? ఆన్సర్ బి అజాతశత్రువు. మహాశిలకంటక అంటే శత్రువులపై బరువైన రాళ్ళు విసిరే యంత్రం. రథముసలం అంటే రథ చక్రాలకు కట్టిన ఇనుప దూలం అనే ఆయుధం. నెక్స్ట్ క్వశ్చన్, మగధ రాజధాని అయిన రాజగృహను పాటలీపుత్రానికి, ప్రస్తుతం దీని పేరు పాట్నా, మార్చిన రాజు ఎవరు? ఆన్సర్ బి సి ఉదయనుడు లేదా ఉదయభద్ర. ఇతను అజాతశత్రువు యొక్క కొడుకు. ఇతను కూడా పితృహంతకుడు. తన తండ్రి అయిన అజాతశత్రువుని చంపి తన రాజ్యానికి రాజు అయ్యాడు. నెక్స్ట్, హర్యాంక వంశంలో చివరివాడు? ఆన్సర్ డి నాగదాసకుడు. నాగదాసకుడినే పురాణాల ప్రకారం దర్శకుడు అని పిలిచేవారు. ఇతను దేవయానిని ప్రేమించాడు. ఇతని పాలనలో విసుగు చెందిన ప్రజలు ఇతని సింహాసనం నుంచి నాగదాసుడుకు మంత్రి అయిన శిశునాగుని రాజుగా నియమించుకున్నారు. దీంతో హర్యక వంశం అనేది ముగిసింది. నెక్స్ట్ క్వశ్చన్, మగధ సామ్రాజ్యాన్ని పాలించిన 3వ వంశం? ఆన్సర్ ఏ శిశునాగ వంశం. శిశునాగ వంశం అనేది మగధను పాలించిన 3వ వంశం. ఈ వంశ స్థాపకుడు శిశునాగుడు. శిశునాగుడు హర్యాంక వంశంలో చివరి రాజు అయిన నాగదాసకుడు యొక్క మంత్రి. శిశునాగుడు తన రాజధానిని పాటలీపుత్రం నుంచి వైశాలికి మార్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, శిశునాగ వంశంలో గొప్పవాడు అయిన కాలాశోకుడికి పురాణాలలో ఏమని పేర్కొన్నారు? ఆన్సర్ ఏ కాకావర్ణుడిగా పేర్కొన్నారు. శిశునాగుని కుమారుడు కాలాశోకుడు. ఇతను శిశునాగ వంశంలోనే గొప్పవాడు. నెక్స్ట్ క్వశ్చన్, 2వ బౌద్ధ సంగీతిని నిర్వహించిన రాజు? ఆన్సర్ బి
కాలాశోకుడు. వైశాలిలో రెండవ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. మొదటి బౌద్ధ సంగీతిని అజాతశత్రువు అతని రాజధాని అయిన రాజగృహలో నిర్వహించాడు. ఇతని బలహీన పాలనను చూసిన మహాపద్మనందుడు ఇతనిని చంపి మగధలో నందవంశాన్ని స్థాపించాడు. నెక్స్ట్, భారతదేశంలో కనిపించే మొదటి క్షత్రియేతర బ్రాహ్మణేతర రాజవంశం ఆన్సర్ ఏ నందవంశం. నెక్స్ట్, భారతదేశంలో మొదటిసారిగా కేంద్రీకృత పాలన వ్యవస్థను నెలకొల్పిన వారు ఆన్సర్ బి నందవంశస్థులు. నందవంశస్థులు కేంద్రీకృత పాలనా వ్యవస్థను నెలకొల్పారు. అలాగే నందవంశంలో 9 మంది రాజులు పాలించడం వల్ల వీరిని నవనందులు అని పేరు వచ్చింది. నెక్స్ట్, నందవంశ స్థాపకులు ఆన్సర్ ఏ మహాపద్మనందుడు. నెక్స్ట్ క్వశ్చన్, భారత చరిత్రలోనే మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాతగా పిలువబడ్డ రాజు ఆన్సర్ సి మహాపద్మనందుడు. ఇతనిని రెండవ పరశురాముడు లేదా భార్గవుడుగా పిలువబడ్డాడు. ఇతనిని బౌద్ధ గ్రంథాలు పురాణాలలో అజాత కులజుడు అని, గ్రీకు రచనలో శూద్రుడు అని తెలిపినారు. నెక్స్ట్, ఏకవీర అనే బిరుదు కలిగిన రాజు ఆన్సర్ సి మహాపద్మానందుడు. ఇతనికి గల ఇంకో బిరుదులు ఉగ్రసేనుడు అంటే అతి పెద్ద సైన్యం కలవాడు అని అర్థం వస్తుంది. 2 సర్వక్షత్రాంతక, 3 ఏక్రాట్, అలాగే ఏకవీర. ఈ 4 బిరుదులు మహాపద్మానందుడికి కలవు. నెక్స్ట్, మహాపద్మానందుడు ఏ మతాన్ని పోషించాడు ఆన్సర్ డి జైన మతం. ఇతను జైన మతానికి వీరాభిమాని. అప్పటి వరకు ఉన్న మగధ సామ్రాజ్యంలో బౌద్ధ మతాన్ని పక్కన పెట్టి జైన మతాన్ని పోషించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏన్షియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ అని ఏ విశ్వవిద్యాలయంకు పేరు ఆన్సర్ బి తక్షశిల విశ్వవిద్యాలయంకు. తక్షశిల విశ్వవిద్యాలయం అనేది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ఇది ప్రపంచ చరిత్రలోనే ప్రసిద్ధిగాంచినది. ఈ విశ్వవిద్యాలయం సంబంధించిన సమాచారాన్ని మొదటగా వాల్మీకి రామాయణం వివరించింది. ఈ విశ్వవిద్యాలయంలో 10,000 మందికి పైగా విద్యార్థులు ఉండేవారు. వైద్యం, కళలు, విలువిద్యలు, ఖగోళ శాస్త్రంకు ఈ విశ్వవిద్యాలయం అనేది పేరుగాంచినది. అందుకే ఈ విశ్వవిద్యాలయంను ఏన్షియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ అని పిలిచేవారు. నెక్స్ట్, గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్కు సమకాలికుడు ఆన్సర్ ఏ ధననందుడు. ఇతను నందవంశంలో చివరి రాజు. ఇతని పాలనకు ఆధార గ్రంథం సోమదేవసూరి రచించిన కథా సరిస్తాగరం. కథా సరిస్తాగరం గ్రంథం ప్రకారం ధననందుని చంద్రగుప్త మౌర్యుడు చాణుక్యుడి సహాయంతో ఓడించి క్రీస్తుపూర్వం 321లో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్, అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 327లో భారత్పై దండయాత్ర చేసే సమయంలో మగధ రాజ్యం యొక్క పాలకుడు ఎవరు ఆన్సర్ ఏ ధననందుడు. అలెగ్జాండర్ భారత్పై దండయాత్ర చేసే సమయంలో మగధ రాజ్యం పాలకుడు ధననందుడు. తక్షశిల పాలకుడు అంబి. పంజాబ్ ప్రాంతం పాలకుడు పురుషోత్తముడు. ఇతనినే ఫోరస్ అంటారు. కాశ్మీర్ ప్రాంతం యొక్క పాలకుడు అభిసరన్ లేదా ఎంబిసారన్. నెక్స్ట్, భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి ద్రోహిగా ఎవరిని పిలుస్తారు ఆన్సర్ బి అంబి. ఎందుకు అంబిని ద్రోహిగా పిలుస్తారంటే తక్షశిల పాలకుడైన అంబి రాజ్యంపై అలెగ్జాండర్ దండెత్తుతాడని తెలిసి ఆ రాజ్యపాలకుడైన అంబి ఓడిపోయినట్లుగా చేతులెత్తేసి అలెగ్జాండర్కు స్వాగతం పలుకుతాడు. అలాగే భారత్లో వివిధ రాజ్యాలు గెలవడానికి గల అవకాశాలు కూడా అలెగ్జాండర్కు వివరిస్తాడు. అందువల్ల అంబిను మొట్టమొదటి ద్రోహిగా పిలుస్తారు. అంబిను ద్రోహిగా పిలుస్తారు. అలాగే పంజాబ్ ప్రాంతమైన పురుషోత్తమునితో క్రీస్తు పూర్వం 326లో దండెత్తి అలెగ్జాండర్ విజయం సాధిస్తాడు.
ఇతను పురుషోత్తముని యొక్క వీరత్వాన్ని మెచ్చుకొని తన రాజ్యాన్ని మళ్ళీ తిరిగి తనకే అప్పగించి సామంతుడిగా చేసుకుంటాడు. అలాగే మగధ రాజ్యం పాలకుడైన ధననందుడితో తన లక్ష్యమైన మగధ రాజ్యం మీద దండయాత్రను చేపట్టడానికి కారణంగా అప్పటికే సైనికులు తీవ్రమైన అలసట చెంది ఉండడం, ధననందుడు అత్యంత బలశాలి కావడం, ధననందుడి దగ్గర 2 లక్షలకు పైగా సైన్యం అతని దగ్గర ఉన్నందున అలెగ్జాండర్ దండయాత్రను వెనక్కి తీసుకొని తిరిగి తన రాజ్యానికి ప్రయాణిస్తుండగా బాగ్దాద్ వద్ద 32 సంవత్సరాల వయసులో బాబిలోనియాలో మరణిస్తాడు. నెక్స్ట్ అలెగ్జాండర్ గుర్రం పేరు ఆన్సర్ ఏ బ్యూసేపాలస్. అలెగ్జాండర్ యొక్క తాత్కాలిక గురువు అరిస్టాటిల్ రాజనీతి శాస్త్ర పితామహుడు. అలాగే అరిస్టాటిల్ కోసం వివరించే గ్రంథం ఏది అంటే అరియన్ యొక్క ది ఎనాబేసిస్ ఆఫ్ అలెగ్జాండర్. ఈ గ్రంథం అలెగ్జాండర్ కోసం వివరిస్తుంది. నెక్స్ట్ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏ పేరుతో విదేశీ దండయాత్ర జరిగింది? ఆన్సర్ బి పారసీకులు. పారసీకులనే పర్షియా లేదా ఇరాన్ దేశస్థులు అంటారు. నెక్స్ట్ మొదటగా భారతదేశంలో సైరస్ అనే రాజు ఏ రాజ్యంపై దండయాత్ర చేశాడు? ఆన్సర్ బి గాంధార రాజ్యంపై. సైరస్ అనే రాజు గాంధార రాజ్యంపై దండయాత్ర చేసి విజయం సాధిస్తాడు. గాంధార రాజ్యాన్ని అకెమినెట్గా స్థాపిస్తాడు. అందుకే గాంధార రాజ్యాన్ని మొదటి సైరస్ సామ్రాజ్యం అంటారు. నెక్స్ట్ చరిత్ర పితామహుడైన ఎరిటోడస్ తన గ్రంథమైన ది హిస్టోరియస్లో గాంధార రాజ్యాన్ని ఎన్నో రాష్ట్రంగా పేర్కొన్నాడు? ఆన్సర్ డి 20వ రాష్ట్రంగా పేర్కొన్నాడు. రాష్ట్రాన్ని క్షాత్రపి అని పిలిచేవారు. నెక్స్ట్ అరబేల యుద్ధం లేదా గాగమేలా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ బి అలెగ్జాండర్ మరియు 3వ డేరియస్ మధ్య జరిగింది. క్రీస్తు పూర్వం 331లో అరబేలా యుద్ధం జరగగా దానిలో అలెగ్జాండర్ విజయం సాధిస్తాడు. విజయం సాధించి గాంధార ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు.